ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున ఇఫ్తార్ విందు కార్యక్రమం చేపట్టడం జరిగిందని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ అన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని స్థానిక మున్సిపల్ టౌన్ హాల్లో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్, జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణ్య, జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, నంద్యాల ఏఎస్పీ మంద జావలి, ఆల్ఫోన్సు, మైనార్టీ సంక్షేమ అధికారి సబిహా పర్వీన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ రంజాన్ మాసం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో ఇఫ్తార్ విందు కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ముస్లిం సోదరులకు రంజాన్ మాసం ఎంతో పవిత్రమైనది. ఆధ్యాత్మిక లక్ష్య సాధన కోసం ఇస్లాంలో కొన్ని ప్రాథమిక సూత్రాలు పొందుపరచబడ్డాయని, ప్రతిరోజు ముస్లింలు 5 పూటల నమాజ్ చేస్తారన్నారు. ప్రతి విషయంలోనూ అల్లా పట్ల విశ్వాసం కలిగి ఉండాలన్నారు. రంజాన్ నెలలో కఠోర పద్ధతిలో ఉపవాస దీక్షలు ఉంటారన్నారు. ముస్లిం మైనార్టీకి చెందిన ప్రతి వ్యక్తి తాను సంపాదించిన ఆదాయంలో కొంత భాగం పేదలకు పంపిణీ చేస్తారన్నారు. ఈ ప్రాథమిక సూత్రాలను ప్రతి ముస్లిం సోదరులు పాటిస్తారన్నారు. ఈ నెలలో ప్రతి ఒక్క ముస్లిం దీక్ష పాటించే సమయంలో పవిత్రమైన జీవితాన్ని గడిపేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తారని, రంజాన్ నెలలో నెల రోజులు కఠిన దీక్ష చేపట్టి ఆధ్యాత్మిక స్థితికి చేరుకుంటారని తెలియజేశారు. జిల్లా యంత్రాంగం తరపున నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందుకి హాజరైన మన నంద్యాల ప్రజలందరికీ కూడా, అలాగే ముఖ్యంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వడం చాలా సంతోషం. మనకి ఇఫ్తార్ విందు అంటేనే ఒక యూనిటీ, ఒక టుగెదర్నెస్. అలాగే మన నంద్యాలలో కూడా అందరం కలిసిమెలిసి రానున్న సామరస్యంతో రానున్న రంజాన్ పండుగను కూడా మంచిగా మనం చేసుకోవాలి. అలాగే మనము జిల్లాలో చూస్తే మనకి మైనారిటీ పాపులేషన్ ఎక్కువ ఉంది. జిల్లా ప్రజలందరూ కూడా ఎప్పుడు కలిసిమెలిసి ఉంటాం. తర్వాత ఈ కార్యక్రమంలో మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేర మనం నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది. కాబట్టి ఈ విందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. అలాగే రంజాన్ కూడా చాలా మంచిగా చేసుకోవాలి. నీడీ పీపుల్ ఎవరున్నారో వారికి సపోర్ట్ ఇవ్వాలి అన్నది రంజాన్ మాసంలో చాలా పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు అనుసరిస్తారు. సో అటువంటి నీడీ పీపుల్ అందరినీ కూడా మనం సపోర్ట్ ఇచ్చి అప్లిఫ్ట్ చేయాలి. జిల్లాలో ప్రజలందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా రంజాన్ శుభాకాంక్షలు. మరి అందరికీ నమస్కారం. లైటింగ్ ఉందే కదా, లైటింగ్ అందరికీ నమస్కారం. ఈరోజు మన జిల్లాలో ఇఫ్తార్ దావత్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. రాష్ట్రంలో జిల్లా కలెక్టర్ అందరికీ ఆదేశించాం ప్రభుత్వం తరఫున ఈ ఇఫ్తార్ డిన్నర్ చేయమని. 27వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడలో చేయడం జరిగింది. చాలా మంది కలెక్టర్లు 27వ తేదీ చేయడం జరిగింది. అంటే 25, 26 కలెక్టర్లు మీటింగ్ ఉండేది. కొంతమంది విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం కలెక్టర్లు 27వ తేదీ వాళ్ళపై చేశారు. మిగతా నిన్నటికి ఇవాళతో కంప్లీట్ అయిపోయినాయి. ఎందుకంటే ముందు 23వ తేదీ పెట్టుకుందాం అనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల నాకు మానసిక కార్యక్రమంలో కొంచెం డిలే అయిపోయింది. దానికి సర్దుబాటు చేసుకుని పెద్దరాత్రి తర్వాత చేద్దామని ముందే చేద్దాం అనుకున్నాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్పోన్ అయిపోయింది. ఏదేమైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సజావుగా బ్రహ్మాండంగా చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున. మన గతంలో ఇది ప్రవేశపెట్టిందే తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడే ఇఫ్తార్ డిన్నర్ ఏర్పాటు చేయడం జరిగింది. మామూలుగా ఇంట్లో ఇఫ్తార్ డిన్నర్, జనరల్గా ఇఫ్తార్ డిన్నర్ ముస్లిం సోదరులకు రంజాన్ మాసంలో హిందూ సోదరులు ఇచ్చేవాళ్ళు. అది ఆనవాతి ఉండేది. వాళ్ళకి ఇచ్చి వాళ్ళు గౌరవించేవాళ్ళు. ఆ రోజు హైదరాబాద్లో సంస్కృతి ఉండేది. ఆ రోజుల్లో ఇదేమైనా సరే మళ్ళీ ఎన్టీ రామారావు గారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం తరఫునే జరపాలని చెప్పి నిర్ణయం తీసుకుని ప్రభుత్వం ద్వారానే ఇఫ్తార్ దావత్ మనం ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పుడు దేశంలో ఇప్పుడు అన్ని దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మీరు చూస్తే యూట్యూబ్లో అన్ని దేశాల్లో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వం తరఫునే చేస్తూ ఉన్నారు. ఇంగ్లాండ్లో రాయల్ ప్యాలెస్లో చేయడం జరిగింది మొట్టమొదటిసారి, ఎక్కడ చేయలేదు, ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్.
అట్లా ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా చేయడం జరుగుతుంది. మేము కూడా దానికి అనుమతిగా అన్ని ప్రభుత్వాలు కూడా చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు రంజాన్ తోఫా కూడా జరుగుతుంది. ఎవరు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు మైనార్టీ ముస్లింల గురించి పట్టించుకోలేదు. వాళ్ళు కూడా దాదాపుగా 35 లక్షల మందికి రంజాన్ తోఫా వాళ్ళు నిర్ణయం తీసుకుని రంజాన్ తోఫా కూడా ఏం జరిగింది. మేము కూడా రంజాన్ తోఫా కూడా ఇద్దామనుకున్నాం కానీ కాలయాపన అయిపోయింది, జరగలేదు ఈ సమావేశాలు ఆ సమావేశాలతో. కాబట్టి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున మొత్తం చేయడం జరిగింది. అందరితో మాట్లాడారు, నేను అన్ని కలెక్టర్ గారితో మాట్లాడారు, అందరూ కూడా బాగా సమాధానం చేశారు. ఇక్కడ కూడా బాగా జరిగింది కాబట్టి అందరి ప్రజలు కూడా పాల్గొని దీన్ని విజయవంతం చేసినందుకు ఎందుకంటే సమైక్యత అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి. అందరి కులాలకు మతాలకు అతీతంగా మనమందరం మన భారతీయులు మనమందరం కలిసి ఉండాలని అన్ని కులాల వారు అన్ని అన్ని మతాల వారు నివసిస్తున్నారు. అన్ని మతాలకు అన్ని దానికి గౌరవించాల్సిన అవసరం ఉంది. మనం హైటీ కూడా చేశాం, డిసెంబర్లో మేడం చేశారు. మీరు అప్పుడు రాలేకపోయినా దయచేసి నేను హైదరాబాద్ విజయవాడని విడిపోవడం జరిగింది సీఎం గారితో. అదే రోజు హైటీ కూడా ఇక్కడ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు హైటీ ప్రోగ్రామ్ కూడా మరి క్రిస్టియన్స్ కూడా చాలా పెద్ద ఎత్తున చేయడం జరిగింది, చాలా ప్రమాణం చేయడం జరిగింది. అది మన సంస్కృతి, మన భారత సంస్కృతి. మనందరూ కూడా కలిసికట్టుగా ఉండాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మేజర్ గా రీజనల్ పార్టీస్ వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున జరిగింది భారతదేశంలో. ఏదేమైనా సరే ఈ రోజు ఈ కార్యక్రమం బాగా సజావుగా జరిగింది. కలెక్టర్ గారు, ఏఎస్పీ గారు, మళ్ళీ జాయింట్ కలెక్టర్ గారు అందరూ కూడా రావడం, దీన్ని జయప్రదం చేయడం. నిన్ననే కర్నూలు చేయడం జరిగింది. కర్నూలు కూడా కలెక్టర్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను నిన్ననే మధ్యాహ్నం వచ్చాను, రాయాలని చెప్పాను. కాబట్టి ఈ రోజు మన నంద్యాల జిల్లాలో మన కలెక్టర్ గారి జరిగిన ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ప్రవేశపెట్టడం చేయడం మన రాష్ట్రం నా వంతే కానీ చేయడం అంతా వాళ్ళ వంతే. కాబట్టి చేసినందుకు అక్కడ విజయవాడలో కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు పాపం లేకపోయినా ఆయన కలెక్టర్ గారు 24 గంటలు 25 తేదీ 25 తేదీ కలెక్టర్ మీటింగ్ ఉంటే పర్యవేక్షణ చేసేవాడు. ఆర్టీఓ అందరూ జాయింట్ కలెక్టర్ గారు అందరూ చేసి అక్కడ చాలా బ్రహ్మాండం చేసేవాడు. చాలా ఎక్సలెంట్ గా జరిగింది అక్కడ కూడా. మళ్ళీ ఇక్కడ కూడా చాలా బాగా జరిగింది.